ఐపీఎల్లో రోహిత్ శర్మ స్ట్రగుల్ అవుతున్నాడు. అంచనాలకు తగినట్టుగా పరుగుల మోత మోగించలేకపోతున్నాడు. ఆడిన 4 మ్యాచ్ల్లో 3 సార్లు ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలో దిగాడు. కెప్టెన్సీ నుంచి గతేడాది సైడ్ అయ్యాడు. ప్లేయర్గానే కొనసాగుతున్నాడు. ఫామ్లో లేనప్పుడు ఐపీఎల్కు బై చెప్పడమే మంచిదనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో టీమిండియా తరపున ఆడటంపైనే ఫోకస్ చేయాలంటున్నారు మాజీలు. ఫ్రాంచైజీ క్రికెట్తో పోల్చితే దేశం తరపున ఆడే టోర్నీలో రాణించడం కీలకమంటున్నారు. టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 37 సంవత్సరాలని, అందుకు తగినట్టే ప్లాన్ చేసుకోవాలని అంటున్నారు. ఐపీఎల్కు దూరంగా ఉంటే అలసట నుంచి బయటపడినట్టే అని తేల్చి చెబుతున్నారు. ఫిట్నెస్ను కాపాడుకోవడం ముఖ్యమంటున్నారు. వన్డేలు, టెస్టుల్లో టీమిండియాకు రోహిత్ శర్మ సేవలు ఇంకా అవసరమని మాజీలు గట్టిగానే చెబుతున్నారు. ఇటీవలే ఇంగ్లాండ్ బ్యాటింగ్ సెన్సేషన్ హ్యారీ బ్రూక్ చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు. ఇంతకీ బ్రూక్ ఏమన్నాడంటే, తాను టీ20 ఫ్రాంచైజీ లీగ్లకు దూరంగా ఉంటానన్నాడు. ఇంగ్లాండ్ తరపునే ఆడేందుకు ప్రయారిటీ ఇస్తానన్నాడు. ఫోకస్ మొత్తం దేశం తరపున ఆడటంపైనే ఉంటుందన్నాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా అలాంటి నిర్ణయమే తీసుకోవాలని మాజీలు సూచిస్తున్నారు. అలాగైతే హిట్ మ్యాన్కు కావాల్సినంత రెస్ట్ దొరుకుతుందంటున్నారు. వన్డే, టెస్ట్ సిరీస్ల్లో సరికొత్త ఉత్సాహంతో బరిలో దిగొచ్చంటున్నారు. ఫిట్నెస్ పరంగానూ జాగ్రత్తగా ఉన్నట్టవుతుందంటున్నారు. టీమిండియా తరపున కెరియర్ను పొడిగించుకోవాలన్నా ఐపీఎల్కు దూరంగా ఉండటం బెటర్ అంటున్నారు. ఐపీఎల్లో ఆడితే పొగుడతారు, లేదంటే విమర్శిస్తారని చెప్పుకొస్తున్నారు. ఒక్కోసారి అవమానాలు కూడా తప్పవంటున్నారు. ఐపీఎల్ అంటేనే కమర్షియల్ యాంగిల్స్ ఉంటాయంటున్నారు. 5 సార్లు ముంబై ఇండియన్స్కు టైటిల్ అందించినప్పటికీ ఫామ్లో లేకపోతే పక్కన పెట్టేస్తారంటున్నారు. ఇప్పటికే లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్కు దూరంగా ఉండటంపై దుమారం రేగిందంటున్నారు. నిజానికి గాయపడ్డాడో, కావాలని తప్పించారో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో గౌరవంగా ఐపీఎల్ నుంచి తప్పుకుని టీమిండియా తరపునే ఆడటం బావుంటుందని కొందరు ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ముంబైకి ఇప్పటికీ హిట్ మ్యానే మెయిన్ ఫేస్ అనే చర్చ ఉంది. రోహిత్ను ముంబై ఇండియన్స్ వదలకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ ఐపీఎల్కు హిట్ మ్యాన్ బాయ్ చెప్తే ఆ ఫ్రాంచైజీకి ఫాలోవర్స్ తగ్గే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు హిట్ మ్యాన్ను జాగ్రత్తగా కాపాడుకోవడం బీసీసీఐకి కూడా అవసరమే అని కథనాలొస్తున్నాయి. ముందుగా ఇంగ్లాండ్ టూర్పై హిట్ మ్యాన్ ఫోకస్ చేయాలని కూడా కొందరు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి ఐపీఎల్లో రోహిత్ జర్నీ ఎలా సాగబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.